ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ ఆర్మూర్ నియోజకవర్గంలో అధ్యక్ష 2 సంవత్సరాల క్రితము ఏదైతే లైనింగ్ శాంక్షన్ అయినా 22 కోట్లు, లంబాడి తండలల్లా నిజాం సాగర్ కాల్వ కొద్దిగా ఎత్తిపోతల 7 కోట్ల బిల్లు ఉంది అధ్యక్ష. మరియు మోటార్లు కాలిపోయి 2 సంవత్సరాల నుంచి 2016 నుంచి మోటార్లు రిప్లేస్మెంట్ చేయలేదు అధ్యక్ష. ఇవి ఏమి ఎత్తిపోతల లక్షల కోట్ల ప్రాజెక్టులు కావధ్యక్షమయ్యి ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ మంత్రి సుమారు 20 సార్లు కలిశాను అధ్యక్ష. 2 సంవత్సరాల నుంచి నవ్వుతూనే ఉన్నాడు మంత్రి గారు. ఒక నిమిషం. మా నిజాం సాగర్ ఒకటే అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. ఒక నిమిషం మాట్లాడగానే చెప్తాను. ఒకటే ఒక ప్రాజెక్టు అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజాం కట్టిన ప్రాజెక్టు సగం పూడుకపోయింది అధ్యక్ష. డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావచ్చు, మెయిన్ కెనాల్స్ కావచ్చు, మొత్తం నాశనమై కూర్చున్నాయి అధ్యక్ష. మేమేమంటలేము అధ్యక్ష. ఇంతకుముందున్న ప్రభుత్వం సుమారు 89,000 కోట్లతో కాళేశ్వరం కట్టండి అధ్యక్ష. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కట్టుండి అధ్యక్ష. 21,000 కోట్లైనవి, మళ్ళీ 56,000. కానీ అన్ని జిల్లాలు, కానీ మన జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా ఏదంటే నిజామాబాద్ జిల్లా మాత్రమే అధ్యక్ష. ఏదైతే ఈ కాలువల పునరుద్ధరణ, లైన్స్ ఆధునీకరణ సుమారు ఒక 2,000 కోట్ల అధ్యక్ష. నిజామాబాద్ జిల్లాకు ఒక 2,000 కోట్లు ప్రత్యేకంగా మంత్రుల కమిటీ, సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క గారు అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉద్దండులు మా ఉత్తర తెలంగాణ జిల్లా ఉట్టిపోతున్నారు అధ్యక్ష. దక్షిణ తెలంగాణ మంత్రులు దయదలిచి మాకు ఆర్మూర్ నియోజకవర్గానికి మదనపల్లి నుంచి వర్తే పత్తేపూడి దాకా కాలువను ఆధునీకరించి ఒక 1,500 కోట్లు, మీరు ఏమనుకుంటారో ఎట్లా అనుకుంటారో ఆ లక్షల కోట్లలో ఈ 1,500 కోట్లను కూడా కేటాయించి, రెండోది 2 సంవత్సరాల నుంచి అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయ మంత్రివర్యులు ఉన్నారు అధ్యక్ష. 2024 జనవరిలో సంతకం పెట్టిండు అధ్యక్ష ఫైల్ మీద. శ్రీరామ్ సాగర్ వచ్చినప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు అధ్యక్ష. మేమేం అడుగుతలేము అధ్యక్ష, 1000 కోట్లు ఏం అడుగుతలేము అధ్యక్ష. మా దగ్గర కూడా ఈ గల్పు గోసలు, ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొద్దిగా మీరు పెద్ద మనసును దయదలిచి లక్షల కోట్ల ప్రాజెక్టుల మీద చర్చలు చేద్దాం, అన్ని జిల్లాలకు ఇద్దాం, ప్రాణహిత చేవల కంప్లీట్ చేద్దాం, కాళేశ్వరం మిగిలిపోతే మేడిగడ్డ మళ్ళా కడదాం. కానీ నిజామాబాద్ జిల్లా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కువ నష్టపోయిన జిల్లా కూడా ఉన్నాయంటే ఒక నిజామాబాద్ జిల్లా మాత్రమే. దయచేసి సీనియర్ మంత్రులు